హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అసలు కల్కి మూవీ గురించి ఏదో ఒక విషయంలో గానీ లేదంటే ఏదో ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి ఏదో దాని గురించి ఈ మూవీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు అయితే నిన్న నాగశ్విన్ మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అయితే మారాయి. మరి అసలు తను ఈ మూవీ గురించి ఏం మాట్లాడాడు, మరి ఈ మూవీ నుంచి టీజర్ కూడా అయితే రాబోతుందని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అండ్ నిజంగానే ఈ మూవీ నుంచి టీజర్ రాబోతుందా, మరి వస్తే ఎప్పుడు వస్తుందని చెప్పేసి అవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ టీజర్ గురించి మాట్లాడానంటే, ఈ మూవీ నుంచి టీజర్ అయితే లేదంటే ట్రైలర్ గానీ మార్చి 8 రోజున రాబోతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి అది ఎంతవరకు కన్ఫర్మ్ అని చెప్పేసి ఇంకా క్లియర్ గా అయితే తెలియదు. మరి అదే రోజు ఈ మూవీ నుంచి ఏదో విధంగా టీజర్ గానీ లేదంటే ఏదైనా పోస్టర్ గానీ వచ్చే అవకాశాలు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి మనమైతే మార్చి 8 రోజు చూడాలి అసలు ఈ మూవీ నుంచి అయితే ఏం వస్తుందని చెప్పేసి. మరి మన అందరం తొందర పెడుతున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు అయితే మూవీ టీం నుంచి ఎలాంటి టీజర్స్ గానీ పోస్టర్స్ గానీ అంత తొందరగా అయితే అస్సలు వదలరు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ వదిలినప్పుడు ఎంత ట్రోలింగ్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అందుకే మళ్ళీ ఎలాంటి ట్రోలింగ్ కి ఈ మూవీ గురవ్వకుండా అండ్ పోస్టర్స్ గానీ గురవ్వకుండా చూసుకుంటారు కాబట్టి వీళ్ళైతే హడావుడిగా మన అందరం ఏదో తొందర పెడుతున్నాం అని చెప్పేసి ఏదో అప్డేట్ అయితే అసలు అయితే ఇవ్వరు. మరి వీళ్ళు ఏమి ఇచ్చినా గానీ పర్ఫెక్ట్ గా వచ్చేదాకనే మనందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన తెలుగు నుంచి హాలీవుడ్ లో రిలీజ్ అవ్వబోతున్న మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ పైన ప్రతి ఒక్కరికి. మరి అసలు నాగిమామ నిన్న చెప్పిన న్యూస్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ అనేది మహాభారతం నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ మూవీ 6000 years జరిగే స్టోరీ అని చెప్పేసి అయితే మాట్లాడాడు. అండ్ ఈ మూవీకి 2898 AD అనే టైటిల్ ఫిక్స్ అయ్యా. అండ్ ఈ మూవీ కోసం మేమైతే ఒక పెద్ద వరల్డ్ క్రియేట్ చేసామని చెప్పేసి చెప్పాడు. ఇంకా మాట్లాడాలంటే ఈ మూవీలో ఉండేటి చాలా వరకు వీళ్ళే చాలా కష్టపడి తయారు చేశారంట. సో కార్స్ గానీ ఇంకా వేరే వెపన్స్ గానీ ఇంకా చాలా చూసుకున్నట్టే ఈ మూవీలో కనిపించేవి చాలా వరకు వీళ్ళే తయారు చేశారని చెప్పేసి చెప్పాడు. మరి నిజంగానే అసలు నాగిమామ ఏం ప్లాన్ చేస్తాడో తెలియదు కానీ రోజు రోజుకు ఈ మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి అసలు ఇంకెంత మంది ఈ మూవీలో ఉండబోతున్నారో కూడా అయితే ఇంకా తెలియదు. ఆల్రెడీ ఈ మూవీ సెట్స్ వేసాం అండ్ ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కూడా అయితే స్టార్ట్ చేసామని చెప్పేసి చెప్పాడు. మరి ఇంకో విషయం పైన అయితే మన అందరికి మళ్ళీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేమైతే May 9th రాబోతున్నామని చెప్పేసి మళ్ళీ చెప్పడం, అంటే అదే రోజున వీళ్ళైతే రాబోతున్నారని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా గ్రాఫిక్స్ ఇష్యూ అయి తప్ప ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే అస్సలు లేదు. చాలా మంది ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే అస్సలు కనిపించట్లేదు. మరి వీళ్ళైతే May 9th రావడానికి చాలా అంటే చాలా ప్లాన్స్ వేస్తున్నారు అండ్ ప్రమోషన్స్ కూడా అయితే స్టార్ట్ చేస్తున్నారు. మరి మార్చ్ లో అయితే ఈ మూవీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ ఈ మార్చి 8th ఈ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే డెఫినెట్ గా వస్తుంది. మరి అది టీజరా, ట్రైలరా లేదంటే ఏదైనా పోస్టర్ అని చెప్పేసి మనం ఇంకొద్ది అయితే వెయిట్ చేయాలి. మరి అసలు చూడాలి ఈ మూవీ ఎంత పెద్ద వండర్స్, ఎంత పెద్ద హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పేసి. మరి మీలో అసలు కల్కి మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, మరి ఈ మూవీ Day 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు? డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.